హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అరవింద్. వెల్కమ్ టు మై ఛానల్. ఒకసారి డిస్క్లైమర్ చూడండి. ఈరోజు వీడియోలో మనం ట్రేడింగ్ వ్యూ చాటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, దాన్ని టోటల్గా రివ్యూ చూద్దాం. అంటే లైక్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, అవి ఎట్లా యూజ్ చేయాలి ఏంటని. ఇంకా ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, ఎందుకంటే లైక్ ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎనీ టాపిక్. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను దీంట్లో. సో వీడియో ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా. వీడియో ఎండింగ్లో మనం ఈ ట్రేడింగ్ వీడియో కాకుండా ఇంకా డిఫరెంట్ చార్టింగ్ సాఫ్ట్వేర్స్ ఏమున్నాయి అనేది చూద్దాం. సో వీడియోలో ఫస్ట్ మనకి ఇలా గూగుల్లో ఫస్ట్ ట్రేడింగ్ వ్యూ అని కొడితే మనకి ఫస్ట్ ఉంటుంది ట్రేడింగ్ వ్యూ ట్రాక్ ఆల్ మార్కెట్స్ అని. కొట్టినాక మనకి ఇక్కడ మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే ఇక్కడ సైన్ అప్ అవ్వాలి. లైక్ నా మెయిల్ ఐడి ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి సైన్ అప్ అయిపోయింది. సైన్ అప్ అయినాక వెంటనే ఇక్కడ చార్ట్ అని ఉంటుంది. చార్ట్ అనేది సెలెక్ట్ చేస్తే మనల్ని ఈ పేజ్లోకి తీసుకెళ్తుంది. ఇది ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఈ పైన ఉన్న ఆప్షన్స్ అన్ని చూద్దాం, తర్వాత లెఫ్ట్ సైడ్, తర్వాత కింద ఈ డేట్స్ ఎలా అనేది, తర్వాత రైట్ సైడ్ ఎట్లా. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇప్పుడు చూసే స్క్రిప్ట్ వచ్చేసి నిఫ్టీ. సో ఈ నిఫ్టీ అనేది బై డిఫాల్ట్ కదా, అంటే నేను ఇంతకుముందు ప్రీవియస్ చూశాను కాబట్టి నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ అక్కడ క్లిక్ చేసి వేరే ఏదైనా రిలయన్స్ చూడాలనుకుంటే రిలయన్స్ అని టైప్ చేస్తే రిలయన్స్ వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు రిలయన్స్ ఫ్యూచర్సా, రిలయన్స్ ఇండస్ట్రీ అంటే రిలయన్స్ ఇండస్ట్రీ ఇది, రిలయన్స్ ఫ్యూచర్స్ ఇది బిఎస్సిలో లిస్ట్ అయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇట్లా అన్నీ ఉంటాయి. సో దీంట్లో మనం రిలయన్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ వెంటనే రిలయన్స్ డిస్ప్లే అవుతుంది. ఇంకా లైక్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ఇప్పుడు రిలయన్స్ చార్ట్, ఇది నిఫ్టీ చూద్దాం ఒకసారి. సో ఇది నిఫ్టీ. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది డే. ఇది ఇప్పుడు మనం చూసేది డే చార్ట్. సో ఇది వీక్లీ చార్ట్. ఇది మంత్లీ చార్ట్. అంటే ఇది డే చార్ట్ అంటే ఈ ఒక క్యాండిల్ వచ్చేసి ఒక డే అన్నమాట. ఒక డేలో ఇది హై, ఇది లో. సో వీక్ అంటే ఇప్పుడు ఈ వీక్ లాస్ట్ వీక్ అంతా ఇది లో, ఇది హై. మంత్ అంటే ఒక క్యాండిల్ మొత్తం కలిసి ఒక మంత్. సో మనం దీన్ని ఇలా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి ఫ్రీ వర్జన్లో ఇవన్నీ ఉంటాయి, లైక్ 1 minute, 3 minutes, 5 minutes ఇవన్నీ. పెయిడ్ వర్జన్లో 1 second, 5 seconds ఇవి ఉంటాయి. అవసరం లేదు, అంతా ఫ్రీ వర్జన్ సరిపోతుంది. ఒకసారి 5 minutes కూడా చూద్దాం. లైక్ దీన్ని మనం 5 minutes చేస్తే 5 minutesలో కనపడుతుంది. 5 minutes ఇది ఒక్కొక్క క్యాండిల్, 1 candle రిప్రజెంట్స్ 5 minutes అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాండిల్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి క్యాండిల్స్ లాగా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఒకసారి లైన్లో చూడాలంటే లైన్ టైప్ చేస్తే లైన్ లాగా వస్తుంది. ఏరియాలో చూడాలనుకుంటే ఏరియా లాగా వస్తుంది. సో బేసిక్గా మనకి ట్రేడింగ్ చేసేటప్పుడు బెస్ట్ థింగ్ క్యాండిల్స్లో ఉంచుకోవడం బెటర్. తర్వాత ఇది వచ్చేసి కంపారిజన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ డే చార్ట్ ఉంది, డే చార్ట్ పెట్టాం. నిఫ్టీ డే చార్ట్ ఇది. ఇప్పుడు మనం నిఫ్టీని ఫర్ ఎగ్జాంపుల్ S&P యుఎస్ మార్కెట్తో కంపేర్ చేద్దాం అనుకుంటున్నాం. S&P 500 ఉంది, ఇది టైప్ చేస్తే అది క్లిక్ చేస్తే మనకి ఇది యుఎస్ మార్కెట్, ఇది ఇండియన్ మార్కెట్. సో ఆల్మోస్ట్ రెండు ప్యారలల్గా ఉన్నాయి. సో ఇట్లా కంపేర్ చేసుకోవచ్చు దీంతో. నెక్స్ట్ వచ్చేసి ఇండికేటర్స్. మనకి ఇక్కడ మనం ఫ్రీగా లైక్ 4 ఇండికేటర్స్, ఇప్పుడు 3 ఉన్నాయి కదా, 4 ఇండికేటర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీ వర్జన్లో. దీంట్లో ఫ్రీ వర్జన్స్ ఉంటాయి, ఇంకా వేరే పెయిడ్ వర్జన్స్ కూడా ఉంటాయి. మనకు ఫ్రీ వర్జన్ సరిపోతుంది. ఇక్కడ వచ్చి ఇండికేటర్స్ కదా, ఇండికేటర్స్ ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, క్లిక్ చేస్తే
మనకి ఇలా వస్తాయి. ఇవి ఫేవరెట్, అంటే నేను బుక్ మార్క్ చేసుకునే ఇవన్నీ. ఇవి మై స్క్రిప్ట్స్. నాకు నేను ఏమన్నా ఇండికేటర్స్ నేనే ప్రిపేర్ చేసుకుంటే ఇవి మన ఇష్టం. తర్వాత బిల్ట్ ఇన్ ఇవి అంటే ఆల్రెడీ మనకి ట్రేడింగ్ వ్యూతోనే వస్తాయి అవి, ఇది అవసరం లేదు. పబ్లిక్ లైబ్రరీ ఇక్కడ అందరి ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను బేసిక్గా యూజ్ చేసే ఇండికేటర్స్ ఇవి వాల్యూమ్ యూజ్ చేస్తాను, మూవింగ్ యావరేజ్ సమ్ టైమ్స్, సిపిఆర్ అయితే ఆల్మోస్ట్ ప్రతిసారి యూజ్ చేస్తాను. సో మనకి సిపిఆర్ ఇక్కడ టైప్ చేస్తే ఈ పబ్లిక్ లైబ్రరీ దగ్గర ఎన్ని సిపిఆర్స్ ఉంటాయి. సో దీంట్లో మీ ఇష్టం, మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది వాడుకోవచ్చు మీరు. సో నాకు ఈ సిపిఆర్ బై కేజీఎస్ అనేది కన్వీనియంట్గా ఉంటుంది, ఎందుకంటే ఆ కలర్స్ కానీ అవి నాకు నచ్చుతుంది. సో నేను అదే వాడుకుంటాను. లేదు మీకు వేరే ఇంకేమైనా బెటర్ అనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింగ్ రిజర్వ్స్ అని ఉంది కదా, ఇది మీకు అది ఇష్టం ఉంటే అదైనా వాడుకోవచ్చు. సో నాకు ఇది గోమతి శంకర్ వాళ్ళు బిల్డ్ చేసింది నచ్చింది, సో నేను అది యూజ్ చేస్తున్నాను. అట్లనే ఇంకా ఓన్లీ మనకి ఇప్పుడు 3 ఉన్నాయి. ఇంకేదన్నా ఇండికేటర్ యాడ్ చేసుకోవాలంటాం, 4 ఇండికేటర్స్ మనం ఫ్రీగా వాడుకోవచ్చు కాబట్టి దీన్ని నేను యాడ్ చేసుకుంది. సో ఇలా ఇది 4 ఇండికేటర్స్ మనం యూజ్ చేస్తాం అనమాట. ఒకవేళ ఈ ఇండికేటర్ని మనం బ్లైండ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇండికేటర్ మనకి కనబడదు, ఇన్విజిబుల్ అయిపోతుంది. సో ఇండికేటర్స్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్స్, ఇదంత అవసరం లేదు. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ 5 minutes చార్ట్ పెట్టుకుందాం. పెట్టుకున్నాక నాకు ఓన్లీ సిపిఆర్ ఒకటే కావాలి, మిగతా అవసరం అన్నప్పుడు ఇవి హైడ్ చేసేసినాం. మనం హైడ్ చేసి ఇప్పుడు ఓన్లీ సిపిఆర్ ఒకటే యూజ్ చేస్తున్నాం. సో సిపిఆర్ని క్లిక్ చేస్తే ఓన్లీ సిపిఆర్ ఒకటే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది హైడ్ చేసేయచ్చు. ఇది హైడ్ చేసి నాకు ఇప్పుడు ఓన్లీ మూవింగ్ యావరేజ్ కావాలి, ఓన్లీ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ ఓన్లీ మూవింగ్ యావరేజ్ పెట్టుకొని చూడొచ్చు నాకు ఇది. సో ఓన్లీ మూవింగ్ యావరేజ్ యూజ్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. మూవింగ్ యావరేజ్ కూడా హైడ్ చేసుకోవచ్చు. కావాలంటే మనం ఒకటేసారి 2 ఇండికేటర్ మూవింగ్ యావరేజ్ సిపిఆర్ 2 యూజ్ చేసుకోవచ్చు. మనకి నిఫ్టీలో వాల్యూమ్ రాదు కదా, లైన్స్లో లైక్ వాల్యూమ్ కూడా మనం వాల్యూమ్తో కూడా వాల్యూమ్ని మనం అన్హైడ్ చేసుకుంటే వాల్యూమ్ యూజ్ చేసుకొని కూడా మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో అలా ఎక్కువ ఇండికేటర్స్ ఉంటే చార్ట్ అంతా మనకి క్లియర్గా ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇండికేటర్స్ యూజ్ చేయకపోవడం మంచిది, కానీ ఎప్పుడన్నా మనకు కావాలన్నప్పుడు దాన్ని సపోర్ట్ తీసుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మొన్న నిఫ్టీ ఉంది, ఫుల్ ట్రెండింగ్ ఉంది. మొన్న 3rd August రోజు ఆ రోజు బ్రేక్అవుట్ అయింది. అంటే ఆల్మోస్ట్ అది 2 months 3 months ఒకటే రేంజ్లో ఉంది. మళ్ళీ మనం టెక్నికల్లోకి వెళ్తున్నాం, జస్ట్ ఒక 2 minutes. ఆల్మోస్ట్ ఇది 2 months ఒకటే రేంజ్లో ఉంది కదా, లైక్ June 14th June 8th June నుండి 4th August వరకు అది బ్రేక్అవుట్ అయింది. ఏ రోజు? 3rd August రోజు. సో మనం ఆ రోజు మార్కెట్ ఎలా ఉంది చూడాలనుకుంటే 3rd August 3rd Augustకి వెళ్ళిపోవచ్చు. 5 minutesలోకి వెళ్ళి August 3rd మార్కెట్ చూద్దాం. సో ఇది ట్రేడింగ్, ఆ రోజు మార్కెట్ ఫుల్ ట్రేడింగ్ ఉంది. సో మనము ఓన్లీ మూవింగ్ యావరేజ్ పెట్టినాం అనుకోండి, క్లియర్గా వచ్చి ఇక్కడ మనకు 20 మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. సో ఇండికేటర్స్ సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి మనకు అది యూజ్ అయినప్పుడే దాన్ని ఇండికేటర్ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలియాలి, అప్పుడే మనం వాటిని మంచిగా యూజ్ చేస్తాం. లేదా ఓన్లీ ఇండికేటర్ని యూజ్ చేసుకుంటూ వెళ్తే మనకి మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఇవి ఇండికేటర్స్, వీటిని ఇలా కనబడకుండా హైడ్ చేసుకోవచ్చు. ఇది టాప్ సైడ్ ఇంతే. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది లేఅవుట్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇది సింగిల్ లేఅవుట్ ఉంది కదా, ఇదే డబల్ లేఅవుట్. వీటికి అన్నిటికీ పేడ్ వర్జన్ ఉంటుంది. అదే మనం ఇప్పుడు నేను యూజ్ చేసేది జెరోదాలో అయితే మనకి ఏంటంటే అన్ని లైక్ లేఅవుట్స్ యూజ్ చేసుకో 2 లేఅవుట్స్ అట్లా ఓపెన్ చేసి చూడొచ్చు. సో మనకి ట్రేడింగ్ కూడా అది అవసరం లేదు.
సెట్టింగ్స్లో వచ్చేసి మనకి లైక్ ఇప్పుడు ఈ సింబల్ అనుకోండి, ఇవి ఉన్నాయి కదా సింబల్స్, వీటి కలర్స్ చేంజ్ చేసుకోవడానికి ఇవి బేసిక్ సెట్టింగ్స్ ఉంటాయి దాంట్లో. అలాగే ఇప్పుడు అపియరెన్స్లోకి వెళ్తే మనకి సెషన్ బ్రేక్స్ ఉన్నాయి కదా, ఇది ఏ రోజుది ఆ రోజు బ్రేక్స్ ఇవి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది ఓన్లీ థర్డ్ రోజు. సో ఈ సెషన్ బ్రేక్ మనకి ఏ రోజు ఆ రోజు డిఫరెన్స్ తెలవాలి అంటే ఇది సెషన్ బ్రేక్స్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి ఈ డాటెడ్ లైన్స్ వస్తాయి అన్నమాట. సో దట్ మనకి ఏ రోజు ఆ రోజు డిఫరెన్స్ తెలుస్తుంది. సెట్టింగ్స్ ఉంటాయి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూద్దాం. ఈ ఫుల్ స్క్రీన్ మోడ్ అంటే ఒక్క నిమిషం. ఫుల్ స్క్రీన్ మోడ్ వేరే ఏదైనా స్టాక్ పెట్టుకోండి. ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ పెట్టేస్తాం. పెట్టినాక ఫుల్ స్క్రీన్ మోడ్కి వెళ్ళిపోతాం. డే చార్ట్లో చూస్తే కొంచెం క్లియర్ ఉంటుంది ఎవ్రీథింగ్. ఇది డే చార్ట్. సో ఇప్పుడు మనకి స్క్రీన్ ఇలా ఉంటే కొంచెం అంత క్లమ్జీగా ఉందంటే లైక్ ఈ పైన బుక్ మార్క్స్ సైడ్కి ఇవన్నీ. సో మనం బేసిక్గా యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే లైక్ ఇక్కడ ఉన్న మనం బేసిక్గా యూజ్ చేసే ట్రెండ్ లైన్, తర్వాత హారిజాంటల్ లైన్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి మనం బుక్ మార్క్ చేసి పెట్టుకున్నాం. అది కూడా చెప్తా ఎలా చేసుకోవాలో. బుక్ మార్క్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఫుల్ స్క్రీన్ పెట్టేస్తాం. ఫుల్ స్క్రీన్ పెట్టేస్తే అవి అన్ని బుక్ మార్క్స్ అన్నీ పోతాయి. సో ఫుల్ స్క్రీన్ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది అప్పుడు చార్ట్ కొంచెం. ఇక్కడ చూడొచ్చు మనం. ఇప్పుడు మనం చార్ట్ని కొంచెం నీట్గా అనలైజ్ చేసుకోవచ్చు ఫుల్ స్క్రీన్లో. సో ఇక్కడ చూస్తే ట్రెండ్ లైన్ ఉందనుకోండి, డ్రా చేసుకుంటాం ఇక్కడ ఈ హైకి ఈ హైకి. ఓకే, సో ఇట్లా అనమాట. ఇది రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్, అది మళ్ళీ సపోర్ట్గా చేంజ్ అయ్యింది, మళ్ళీ సపోర్ట్గా చేంజ్ అయ్యింది. సో మనకి కొంచెం క్లియర్గా ఉంటుంది ఎవ్రీథింగ్ ఫుల్ స్క్రీన్లో చూస్తే. మళ్ళీ ఫుల్ స్క్రీన్ నుండి మనం నార్మల్ స్క్రీన్ కావాలంటే ఎస్కేప్ టైప్ చేస్తే మళ్ళీ నార్మల్ స్క్రీన్కి వచ్చేస్తాం. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది చార్ట్. ఇది మనకి మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం ఫ్యూచర్ అనాలిసిస్ కోసం. అది జస్ట్ మనం ఒక సేవ్ చార్ట్ ఇమేజ్ అంటే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇది మన డౌన్లోడ్స్లో వచ్చి సేవ్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత మనం అనేది మనం సేవ్ చేసుకుని మన ఫ్యూచర్లో అనలైజ్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది టాప్ సైడ్. ఇంకొచ్చేసి లెఫ్ట్ సైడ్కి వస్తే ఫస్ట్ ఇది కర్సర్, మనకి క్రాస్. నాకు క్రాస్ కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది కంఫర్ట్ యూజ్ చేసుకోవచ్చు. క్రాస్ నాకు కంఫర్టబుల్ ఉంటుంది, సో క్రాస్ యూజ్ చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్ ఇప్పుడే మనం చూసినాం, లైక్ ఇక్కడ డ్రా చేసుకున్నాం ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్ ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. సో ఈ సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని సేమ్ అదే ప్లేస్లో, అంటే ఇది ఒక ట్రెండ్లో ఉంది. ఈ ట్రెండ్ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఇది ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ అయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇందులో ఇవన్నీ మనకు పెద్ద అవసరం లేదు. దీంట్లో ఒకటి ఫిబొనాచి రిట్రేస్మెంట్. ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఎప్పుడన్నా మనకి అవసరం ఉంటే ఇది ఒకటి యూజ్ చేస్తాం, ఫిబొనాచి రిట్రేస్మెంట్. బేసిక్గా పెద్ద వాడను, కొంతమంది ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఇండికేటర్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది బాక్స్ రెక్టాంగిల్. మనకి ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఇలా డ్రా చేసుకోవచ్చు. అంటే నీకు 16th అక్టోబర్ నుండి 2nd మార్చ్ వరకు మార్కెట్ ఒకటే రేంజ్లో ఉంది. ఈ రేంజ్ని మనం ఇలా ఇట్లా బాక్స్ డ్రా చేసుకొని అనలైజ్ చేసుకోవచ్చు. సో అట్లా అనమాట. ఇవన్నీ అనవసరం, ఈ కర్వ్ ట్రయాంగిల్ ఏమేమో అవసరం లేదు పెద్దగా. సో ఈ ఎలిప్స్ని ఇలా చూడండి, ఇక్కడ ఇట్లా. సో మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. సో ఇట్లా మనం అనలైజ్ చేసుకోవడానికి, డ్రా చేసుకోవాలంటే వీటిని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత టైప్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ
ప్లేస్లో మనకి ఇది సపోర్ట్ తీసుకుంటుంది ఇక్కడ అనుకోండి, టైప్ చేసుకోవచ్చు సపోర్ట్ అని. టైప్ చేసుకొని పెట్టుకుంటే మీకు తెలుస్తుంది ఈ ఏరియాలో మీకు సపోర్ట్ ఉంది, ఈ ఏరియాలో సపోర్ట్ ఉందని మీకు తెలుస్తుంది ఫ్యూచర్లో ఎప్పుడైనా చార్ట్ చూసుకోవడానికి. ఇది అవసరం లేదు అది. సో ఇది ఒకటి, ఇక్కడ మనం లాంగ్ పొజిషన్, షార్ట్ పొజిషన్, ఇది ఒకటి ఇంపార్టెంట్. దీంట్లో మొత్తం డిలీట్ చేసేస్తే క్లియర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకోవాలనుకున్నాం, ఇక్కడ ఈ క్యాండిల్ని చూసి మనం లాంగ్ పొజిషన్ తీసుకోవాలనుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి లాంగ్ పొజిషన్ క్లిక్ చేసి ఇక్కడ నుండి తీసుకుంటున్నాం లాంగ్ పొజిషన్. సో మనం స్టాప్ లాస్ ఇక్కడ ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ కింద పెట్టినాం అనుకున్నాం, అంటే ఆల్మోస్ట్ లైక్ 8% స్టాప్ లాస్, అంటే చాలా పెద్ద స్టాప్ లాస్. అది మనకి స్టాప్ లాస్ 8% ఉందంటే మినిమం రిస్క్ రివార్డ్ 1:2 రేషియో ఉండాలి. అది సో ఇది స్టాప్ లాస్ అయినప్పుడు రిస్క్ ఇంత ఉన్నప్పుడు రివార్డ్ ఇంత ఉండాలి. సో అట్లా మనం లాంగ్ పొజిషన్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. డిలీట్ చేసేయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి మనం షార్ట్ తీసుకోవాలనుకున్నాం, సేమ్ దానికి ఆపోజిట్ షార్ట్ పొజిషన్ ఇక్కడ ఎంటర్ అవుతాం, ఇక్కడ కాదు ఈ క్యాండిల్ కింద ఎంటర్ అయితే స్టాప్ లాస్ ఈ క్యాండిల్ పైన పెడితే 1:2 ఆల్మోస్ట్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉంటుంది. సో రిస్క్ రివార్డ్ రేషియో ప్లస్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ఎంట్రీ ఎక్కడ, ఎన్ని పాయింట్స్ ఏంటి చూసుకోవడానికి మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. తర్వాత స్కేల్ ఎందుకు అంటే ఎంత పర్సెంట్ మూవ్ అయింది, ఎంత పర్సెంట్ మూవ్ అయింది, ఎంత పర్సెంట్ గెయిన్ అయింది. 28% ఆల్మోస్ట్ ఇక్కడ నుండి 28% గెయిన్ అయింది. సో ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకొని స్కేల్ యూజ్ చేస్తాం. ఇవన్నీ మనకి పెద్దగా అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను, ఇది ఒక హరిజాంటల్ లైన్, ప్రీవియస్ సపోర్ట్ ఉంది, మళ్ళీ సపోర్ట్ తీసుకు. సో హరిజాంటల్ లైన్ డ్రా చేశాను. నాకు ఇంకా ఏదో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను, ఇట్లా ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ఇక్కడ ఒక బాక్స్ డ్రా చేసుకున్నాను, ఇట్లా ఒక బాక్స్ డ్రా చేసుకున్నాను. చార్ట్ ఓపెన్ చేశాను, వెంటనే నాకు ఇదంతా కొంచెం చూస్తే క్లమ్జీగా ఉంది. సో అప్పుడు మనం ఈ ఇండికేటర్స్ మనం డ్రా చేసిన ఈ లైన్స్ ఇవి హైడ్ అవ్వాలంటే జస్ట్ ఇక్కడ హైడ్ చేసేస్తే ఈ లైన్స్ అన్నీ పోతాయి అనమాట. సో చార్ట్ కొంచెం క్లీన్గా కనబడుతుంది. మళ్ళీ ఆ లైన్స్ కావాలి అంటే దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ లైన్స్ వచ్చేస్తాయి. సో ఇవి ఉన్నాయన్నీ డిలీట్ చేసేయాలంటే డిలీట్ కొట్టేస్తే సరిపోతుంది. మనకి ఇక్కడికి వెళ్తే ఇప్పుడు దీని మొత్తంలో నేను ఓన్లీ ట్రెండ్ లైన్ ఒకటి, హారిజాంటల్ లైన్ ఒకటి బుక్ మార్క్ చేసుకున్నాను. నాకు రే కూడా కావాలి, రేని కూడా బుక్ మార్క్ చేస్తే రే వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. రే మనకు అవసరం లేదనుకున్నాను, దాన్ని మళ్ళీ క్లిక్ చేస్తే అది ఫేవరెట్స్ నుండి వెళ్ళిపోతుంది. సో మనకి అది ఫేవరెట్స్ ఎప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఈ ఫేవరెట్స్ కూడా డిస్ప్లే అవ్వకూడదు నాకు ఇక్కడ అనుకుంటే ఈ బుక్ మార్క్స్ దాన్ని మనం ఫేవరెట్స్ టూల్ బార్ని క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. అట్లా ఇది లెఫ్ట్ సైడ్. ఇంకా కిందికి వచ్చేస్తే డేస్ అనమాట, లైక్ 5 డేస్లో 5 డేస్ చార్ట్. ఇది మొత్తం ఇది 5 డేస్ది, ఇది 1 డేదే. ఇది 1 డేలో 1 డేకి వచ్చేసి 1 మినిట్లో వస్తుంది. 5 డేస్ వచ్చేసి మీకు డేలో వస్తుంది, డే చార్ట్ వస్తుంది. ఇది 1 మంత్, ఇది 3 మంత్స్. సో చార్ట్ని ఇలా కూడా చూడొచ్చు మనం. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకు పర్టికులర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డే కావాలనుకోండి, ఫస్ట్ రోజు కావాలంటే ఫస్ట్ కొట్టేసి ఆగస్ట్ 1 కాదు, జూలై 1 కావాలనుకోండి, జూలై 1 గో టు కొడితే డైరెక్ట్ మనకి జూలై 1కి వెళ్ళిపోతుంది. 5 మినిట్స్ ఉంది కదా, 5 మినిట్స్ చార్ట్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసి జూలై 14 చూడాలనుకో, జూలై 14 కొడితే డైరెక్ట్ జూలై 14కి వెళ్ళిపోతుంది. సో అలా చూడొచ్చు మనం. ఇది కింద ఇంత పెద్దగా ఏం లేదు.
సో ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఇక్కడ వాచ్ లిస్ట్, మనకి ఫ్రీ వర్జన్లో 2 వాచ్ లిస్టులు ఉంటాయి. ఒకటి వచ్చేసి 2 ఉంటాయి, ఒక దాంట్లో అది మన ఇష్టం ఏ స్టాక్స్ అనేది. ఇవి నేను బేసిక్ ఇక్కడ ఇండియన్ స్టాక్స్ ఏమైనా ఉన్నా, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అవి ఎక్కువ ట్రేడ్ చేసాం కాబట్టి అవి పెట్టుకుంటాం, ఎన్న యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. తర్వాత ఇంకో దాంట్లో మనం లైక్ నేను కెనడియన్ మార్కెట్ కూడా చూస్తా కాబట్టి అవి కూడా యాడ్ చేసుకున్నాం. సో అది మీ ఇష్టము. లైక్ ఇప్పుడు మీరు ఒకవేళ స్వింగ్ ట్రేడ్తో పాటు డే ట్రేడింగ్ కూడా చేస్తే ఇక్కడ కొన్ని స్క్రిప్ట్స్ డే ట్రేడింగ్ యాడ్ చేసుకోవచ్చు, దీంట్లో స్వింగ్ ట్రేడింగ్ యాడ్ చేసుకోవచ్చు. అట్లా అది మన ఇష్టం, మీకు ఇష్టం ఉన్న దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. కానీ మనకి ఫ్రీ వెర్జన్లో ఓన్లీ ఈ 2 వాచ్ లిస్ట్ మాత్రం ఉంటాయి. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఫ్టీ చూస్తున్నాం, నిఫ్టీ కదా, ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్ చూస్తున్నాం. సో దీనికి ఒక లైన్ ఇలా డ్రా చేసుకున్నాం, ప్యాటర్న్ డ్రా చేసుకున్నాం. సో నెక్స్ట్ స్టాక్ వెళ్ళాలంటే మళ్ళీ ఇది క్లిక్ చేసి టీసీఎస్ ఇట్లా టైప్ చేయాల్సిన అవసరం లేదు, క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. మన సిస్టంలో స్పేస్ ఉంటుంది, స్పేస్ కొడుతుంటే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇందాక హిందుస్థాన్ యూనివర్ లిమిటెడ్ ఉండేది టీసీఎస్. నెక్స్ట్ ఇది ఐటీసీ, నెక్స్ట్ కోటక్ బ్యాంక్. అట్లా మనం చార్ట్స్ ఏవైతే మనం అనలైజ్ చేస్తున్నామో స్టాక్స్, అవి మనం టైప్ చేసుకొని దాంట్లో వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకొని స్పేస్ కొడుతూ ఉంటే మనకి స్టాక్స్ కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అలర్ట్స్ అనమాట. అలర్ట్స్ అంటే మనకి సో ఏదైనా ఒక స్టాక్ తీసుకుందాం, ఏది సరే నిఫ్టీ బ్యాంక్ చూద్దాం, బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్నాను 30,401 దగ్గర. మళ్ళీ నేను నెక్స్ట్ టైం 30,401 దగ్గరికి వస్తే నేను బై చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు అట్లాంటి హారిజాంటల్ లైన్ డ్రా చేసుకున్నాను కదా, అది క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తాయి ఆప్షన్స్ వచ్చినప్పుడు దీంట్లో మనం ఈ అలారం యాడ్ అలర్ట్ అని ఉంది కదా, అది టైప్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ అది లైక్ డిస్ప్లే చేస్తాం, బ్యాంక్ నిఫ్టీ క్రాసింగ్ దిస్ హారిజాంటల్ లైన్ ఓన్లీ వన్స్. మనకి పెయిడ్ వర్జన్ అయితే ఓపెన్ ఎండెడ్ ఎప్పటి వరకు అని ఉంటుంది. అది మన ఫ్రీ వర్జన్ అయితే దీనికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అంటే September 7th, ఆల్మోస్ట్ లైక్ 1 month వరకే ఉంటుంది. యాడ్ క్రియేట్ చేసుకుంటే మనకి అలర్ట్ యాడ్ అయిపోతుంది అనమాట. లైక్ మన ఈమెయిల్ ఐడికి ప్లస్ ఇక్కడ కూడా పాపప్ అవుతుంది క్రియేట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీ గురించి హెడ్లైన్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ వస్తుంది, ఇది టైప్ చేస్తే వస్తుంది. తర్వాత ఇది వచ్చేసి హాట్ లిస్ట్, లైక్ ఈరోజు వాల్యూమ్ గెయిన్ స్టాక్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ క్యాలెండర్లో మనకి ఫ్యూచర్ రేపు ఎల్లుండి ఏమున్నాయి రిజల్ట్స్, ఏ కంపెనీ రిజల్ట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ వస్తుంది. ఇది ఐడియాస్, ఇది చార్ట్, ఇవి మనకి పెయిడ్ వర్జన్లోనే ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇది ఐడియా స్ట్రీమ్స్. ఇక్కడ ఏంటంటే లైక్ మళ్ళీ చాలా మంది ట్రేడింగ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ విజన్ అంటే లైక్ వాళ్ళ ఐడియాస్ ఏమున్నాయి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. లైక్ ఇక్కడ సమ్ ఎవరో పర్సన్ ఇక్కడ ఇన్ఫోసిస్ గురించి మనకి అనాలిసిస్ వాళ్ళు పెట్టారు, అది కావాలంటే మనం చూడొచ్చు క్లిక్ చేసి. సో అట్లా ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి. సో అట్లా డిఫరెంట్ చాలా మంది, మనం కూడా మన అనాలిసిస్ ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. సో ఐడియాస్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక లైన్ డ్రా చేశాను, ఇక్కడ టాప్ సైడ్ కూడా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేశాను. సో మనకి ఇప్పుడు ఈ హారిజాంటల్ లైన్ మనకి ఇది హైడ్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ చేసేయచ్చు. మనం ఇక్కడ హైడ్ చేసేస్తే వెళ్ళిపోతాయి. సో అలా ఇంకోటి ఇక్కడ మీకు ఇప్పుడు టోటల్గా చార్ట్సే వెళ్ళాలి, మొత్తం ఈ
పార్స్ వెళ్ళాలనుకోండి, జస్ట్ ఇక్కడ హైడ్ చేస్తే వెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇంతే. ఇంకా ట్రేడింగ్ వ్యూ మనం చూసుకుంటే ఇంకా మ్యాక్సిమం నాకు తెలిసి ఏం మర్చిపోలేదు, ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను. లైక్ ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే నెక్స్ట్ వీడియోస్లో అవి కవర్ చేస్తా. మనకి ట్రేడింగ్ వ్యూ కాకుండా ఇంకా కొన్ని చార్టింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అవి కూడా ఏంటివో చూద్దాం. లైక్ జస్ట్ వాటిని మీరు గూగుల్లో టైప్ చేసేస్తే లాగిన్ అయిపోయి మనం యూజ్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ ట్రేడింగ్ వ్యూ లాగానే. సో బెస్ట్ చార్టింగ్ సాఫ్ట్వేర్స్ టు లుక్ ది చార్ట్స్. ఫస్ట్ ట్రేడింగ్ వ్యూ, అది మనం ఇప్పటివరకు చూసాం. సెకండ్ వచ్చేసి investing.com. investing.comలో మీకు ఓన్లీ ఇండియన్ మార్కెటే కాదు, లైక్ ట్రేడింగ్ వ్యూ లాగానే ఆల్మోస్ట్ అన్ని మార్కెట్స్ యొక్క చార్ట్స్ చూడొచ్చు, ఇంకా వాటి న్యూస్ కూడా. ట్రేడింగ్ వ్యూలో మనకి న్యూస్ పెద్దగా ఉండదు. investing.comలో మనకి టోటల్గా వరల్డ్ మార్కెట్ ఎలా ఉంది, బిగ్ ఫైనాన్షియల్ న్యూసెస్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ మనం అక్కడ investing.comలో చూడొచ్చు. థర్డ్ది వచ్చేసి charting.com. ఇది ఓన్లీ ఆల్మోస్ట్ ఇండియన్ మార్కెట్ వరకే. సో ఇండియన్ మార్కెట్లో ఉన్న స్టాక్స్ని ఇంకా మంచి charting.comలో మంచి స్క్రీనర్స్ ఉంటాయి, ఇంకా మంచి ఇండికేటర్స్ కూడా ఉంటాయి. సో charting.com మనం ఇండియన్ మార్కెట్ వరకు బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఫోర్త్ వచ్చేసి మనకి ఇండివిజువల్ బ్రోకర్స్ ఉంటారు కదా, లైక్ ఇప్పుడు నేను జెరోదా యూజ్ చేస్తాను, జెరోదా కానీ ఫైర్స్ కానీ. దాని ఇప్పుడు మనకి ట్రేడింగ్ వ్యూలో ఇందాక మనం చూసినప్పుడు లైక్ మనం ఒకటేసారి 2-3 చార్ట్స్ని వ్యూ చేయలేకపోయినా, కానీ జెరోదాలో ఉంటుంది ఆప్షన్. సో నాకు తెలిసి బేసిక్గా మనము రీటైల్ ట్రేడర్ అయ్యండి అంటే క్రోర్స్ ఆఫ్ అమౌంట్స్లో ట్రేడ్స్ చేయకపోతే ఈ ట్రేడింగ్ వ్యూ ఫ్రీ వర్జన్ సరిపోతుంది. సో నాకు తెలిసినంత వరకు ఆల్మోస్ట్ ఈరోజు ట్రేడింగ్ వ్యూలో ఉన్న అన్ని ఆప్షన్స్ చెప్పాను. ఏమైనా మిస్ అయి ఉంటే నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను మిగతావి. సో అది ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో కొంచెం లెంతీ ఉంది, కాకపోతే ఆల్మోస్ట్ అన్నీ డిస్కస్ చేసినా అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.